హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మరో ఘోర ప్రమాదం, 41 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గల్ఫ్ దేశం కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో భారీ మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని దాదాపుగా 41 మంది సజీవ దహనమయ్యారు. ఇక మృతుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో 160 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక దక్షిణ కువైట్లోనే మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, కనీసం 35 మంది మరణించినట్లు సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. ఇక ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు జీఎంటీ అధికారులకు నివేదించినట్లు మేనేజర్ జనరల్ ఈద్ రషీద్ హమాద్ తెలిపారు. ఇక అగ్ని ప్రమాదం సంభవించిన భవనం కార్మికులను ఉపయోగించారు. అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు కూడా ఉన్నారు. చాలా మందిని రక్షించాము, కానీ దురదృష్టవశాత్తు మంటలు బాగా వ్యాపించడం, ఇక దట్టమైన పొగ అలుముకోవటం వల్ల చాలా మంది మరణించారు అని మరొక సీనియర్ పోలీసు కమాండర్ చెప్పారు. ఇక అగ్ని ప్రమాదం కారణంగా 43 మంది ఆసుపత్రి పాలయ్యారని, వారిలో 4 మరణించారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక పోలీసులు నివేదించిన 35 మరణాలకు అదనంగా 4 మరణాలు ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.